బ్రేకింగ్ న్యూస్. గాంధీ భవన్ లో గురువారం ఉదయం కాంగ్రెస్ ఎల్పీ సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలతో భేటీని సీఎల్పీ సమావేశంగా మార్చారు. సీఎం రేవంత్ అధ్యక్షతన జరగనున్న భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై సమావేశంలో చర్చిస్తారు. ఈ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. సీఎల్పీ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, రేపు యాక్చువల్లీ ప్లాన్ ప్రకారం అయితే రేపు 3 గంటలకు కేవలం ఎమ్మెల్యేలతో షెడ్యూల్ ప్రకారం రేపు భేటీ అవ్వాల్సి ఉంటుంది సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క, దీపదాస్ మున్సి, టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్. అయితే రేపు సీఎం ఢిల్లీ వెళ్లనున్నటువంటి నేపథ్యంలో ఈ షెడ్యూల్ లో కాస్త మార్పు జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరు కూడా ఈ మీటింగ్ లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ప్రధానంగా పలు అంశాలపైన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రీసెంట్ గా తీసుకున్నటువంటి బీసీ కులగణన కానివ్వండి, ఎస్సీ వర్గీకరణ, వీటికి సంబంధించినటువంటి నిర్ణయాలు ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి అనే దానిపైన కూడా చర్చ జరపనున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల పైన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. స్థానిక ఎన్నికలతో పాటు రానున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు, వీటన్నిటిపైన కూడా ఎలా ముందుకు వెళ్ళాలి అని కూడా రేపు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా రీసెంట్ డేస్ లో మొత్తం దాదాపు 8 నుంచి 10 మంది దాకా ఎమ్మెల్యేలు రహస్య భేటీని ఏర్పాటు చేశారు. సో ఆ భేటీ వెనక ఒక మంత్రి పైన వ్యతిరేకం ఉన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో నిజంగా అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, కేవలం ఆ ఎమ్మెల్యేలకే కాకుండా మిగతా ఎమ్మెల్యేలకు కూడా తమ మంత్రులతో, జిల్లా మంత్రులతో ఏమైనా సమస్య ఉందా అనే కోణాల్లో కూడా రేపు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చి తమ సమస్యలన్నీ కూడా నేరుగా రేపు సీఎం రేవంత్ రెడ్డికి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సమావేశంలో బట్టి విక్రమార్క, దీపదాస్ మున్సి, మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొననున్నారు. ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్యలో కూర్చోబెట్టి రేపు ఈ ముఖాముఖి కార్యక్రమం అనేది ఉండనుంది. ప్రధానంగా రేపు 3 గంటల నుంచి రాత్రి 8 వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది అని ముందుగా షెడ్యూల్ చేశారు. కానీ రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు. సో సాయంత్రం ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేతో సమావేశం కానున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకి షెడ్యూల్ చేశారు. రైట్ హేమ, అయితే రేపు ఢిల్లీలో ఎవరెవరిని కలిసే అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా ఏ విషయంపై చర్చించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం మేరకు రేపు ఈ మీటింగ్ అనంతరం ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు. సాయంత్రం 4 గంటలకు అటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర హైకమాండ్ నేతలతో కూడా సమావేశం అవ్వనున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే ఈ సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు పార్టీ ఇన్ఛార్జ్ మున్సి, అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొననున్నారు. రైట్, థ్యాంక్ యూ హేమ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.